తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మొదటి మెగా కన్వెన్షన్ హైదరాబాద్ గండిపేటలో సందడిగా సాగింది. ఈ కార్యక్రమాన్ని చెన్నజయ స్వామి ప్రారంభించారు. తెలంగాణ నుంచి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలను ఒకే వేదికపైకి తీసుకుని రావడమే ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలోనే తెలంగాణ చారిత్రక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు 50 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 100 మంది కళాకారులతో నిర్వహించిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. GTA is launched now. మీ అందరి యొక్క మనస్ఫూర్తిగా చేసినటువంటి భగవన్నామ అనుసంధానంతో ఇది ఆరంభమైంది. మనం భౌతికంగా చేసే ఆరంభాలు కొంత ఫలితాన్ని ఇస్తాయి. దేవుణ్ణి మనకి తోడు చేసుకుని చేసే ఆరంభాలు ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. ఈవేళ GTA మీరందరూ చేసే భగవన్నామ అనుసంధానంతో ఆరంభం అవుతుంది. మల్లారెడ్డి గారు షుడ్ కన్సిడర్ దిస్ వైల్ యు ఆర్ ఫార్మింగ్ ద టీమ్ ఆఫ్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. మేక్ ఏ పాయింట్ టు కీప్ విమెన్ ఆల్సో ఇన్ కీ రోల్స్. తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న విధంగా రాష్ట్ర అభివృద్ధిలో సైతం ఎన్ఆర్ఐల పాత్ర ఉండాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించామన్నారు. GTA ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ కలవల ఈ విధంగా పేర్కొన్నారు. ప్రపంచ నలుమూలలో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారికి సేవ చేయాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు. ఎన్ఆర్ఐలకు ఎలాంటి సమస్యలున్నా తమ సంస్థ GTA వారికి అండగా ఉంటుందని చెప్తున్న విశ్వేశ్వర్ కలవలతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మాతృభూమికి, పుట్టిన గడ్డకు, తెలంగాణకు సేవ చేయాలన్నటువంటి లక్ష్యంతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఒక వినూత్న కార్యక్రమం నిర్వహిస్తుంది. సో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి GTA చైర్మన్ విశ్వేశ్వర్ కలవల, ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ కలవల ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, మీ సందేశం ఏంటి? ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పాలంటే? గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐల వేదిక. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మై బ్రెయిన్ చైల్డ్. సో చాలా గొప్పగా ఇవాళ గత 43 దేశాల్లో కూడా ఈ 2 సంవత్సరాలుగా గొప్పగా వెళ్ళింది. ఇవాళ సామాజిక చింతనతోని, ఆలోచన విధానంతోని మలిదశ ఉద్యమంలో ఎలా తెలంగాణ ఉద్యమానికి గ్లోబల్ తెలంగాణ ఎన్ఆర్ఎస్ ముందుకొచ్చి పనిచేశారో అదేవిధంగా ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ కూడా ఎన్ఆర్ఎస్ అంతా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎడ్యుకేషన్ రీత్యా కానీ, ఎంప్లాయ్మెంట్ రీత్యా కానీ, టూరిజం రీత్యా కానీ, బిజినెస్ రీత్యా కానీ ప్రపంచ దేశాల్లోకి ఎన్ఆర్ఐస్ బయలుదేరి వెళ్తున్నారు. ఒకప్పుడు ఎయిర్ బస్సులలో తిరుగుతున్న తెలంగాణ ఎన్ఆర్ఐ సమాజం, ఎర్ర బస్సుల్లో తిరుగుతున్న సమాజం ఇలా ఎయిర్ బస్సులలో తిరుగుతున్నారు. అంచేత ఇవాళ గొప్పగా ఆ సంఘానికి, దానికి ఆ ఎన్ఆర్ఐలను కనెక్ట్ చేస్తూ మాతృభూమికి సేవ చేయాలి. ఆ మాతృభూమిలో వాళ్ళ ఇతోధికంగా ఏదైనా స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఫార్మింగ్ సెక్టర్లో కానివ్వండి, రైతే రాజు కానివ్వండి, అదేవిధంగా ఏ సెక్టర్ను ఇది వదలకుండా మనము జాగృత పరచాలని, తెలంగాణ సమాజాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఒక దేశం కాదు, ఒక అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, యూరోప్కో సంబంధం కాకుండా ప్రపంచంలో ఏ చిన్న దేశంలో కానీ, చిన్న ఐలాండ్ కంట్రీలో కానీ తెలంగాణ సమాజం ఉంది అంటే వాళ్ళని హక్కును చేర్చుకోవాలి, ఆలింగనం చేసుకోవాలి, తెలంగాణ సమాజంలో భాగస్వామ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం. ఇక్కడ మాతృభూమిని మర్చిపోయి చేస్తుంటారు. సో వాళ్ళకి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? ఎవరైతే ఇక్కడ ఎన్ఆర్ఐస్గా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఉన్నవారో వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడమే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లక్ష్యం. అదేవిధంగా మనకి ఏ సమస్య ఉన్నా, ప్రపంచంలో ఏ సమస్య ఉన్నా, అదేవిధంగా ఇండియాలో ఉన్న వారికి ఏదైనా సమస్య ఉన్నా గ్లోబల్ తెలంగాణ .orgలో మనం రిజిస్టర్ చేసుకొని క్వశ్చన్లు అడగవచ్చు. దాని విధంగా మా లీడర్షిప్ అంతా కూడా కలిసి పనిచేస్తుంది. మా GTA ప్రెసిడెంట్ ప్రవీణ్ కేసిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సంతోష్ కాకులవరం గారు ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా మా లీడర్షిప్ అంతా ఇక్కడే ఉన్నారు. మేమందరం కలిసి ఎక్కడైతే వీళ్ళ ఇష్యూస్ ఉన్నాయో అడ్రస్ చేయడానికి, అది ఏ సమస్య అయినా కానివ్వండి, అటు ఎన్ఆర్ఐలుగా సమస్య ఉండొచ్చు, అదేవిధంగా ఇక్కడ కూడా సమస్యలు ఉండొచ్చు, వీటిని ఇంటిగ్రేట్ చేయడమే మన భాగస్వామ్యం. అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అందులో ముందుకెళ్తుంది. తెలంగాణ అభివృద్ధిలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఎలా మీరు ఇందులో భాగస్వామ్యం కాబోతుంది? తెలంగాణ అభివృద్ధి వాళ్ళు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్తో ఉంది. అదేవిధంగా ఇది తెలంగాణ ఆ బడ్జెట్ను ఏ రకంగా మనం ఇంటెలెక్చువల్ థింక్ ట్యాంక్, మేము బీయింగ్ అన్ ఎన్ఆర్ఐస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంటెలెక్చువాలిటీ ఉంటుంది. 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కూడా మాతృభూమికి వచ్చి ఏదో రకంగా వాళ్ళ
టైం, టాలెంట్, ట్రెజర్లో భాగస్వామ్యం చేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్న నీడ్స్ని కూడా గవర్నమెంట్లో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ని తీసుకొని అందులో కూడా ఇంటెలెక్చువాలిటీ యాడ్ చేస్తే ఒక 10% కూడా మనం రిడక్షన్ చేయగలిగితే 1 లక్ష కోట్లలో 3 లక్షల కోట్ల నుంచి మనం ఎంతైనా మనం తీసుకురావచ్చు. 30,000 కోట్ల వరకు కూడా మనం సేవ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో ఇది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా ఇటు తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐలందరినీ ఒకే తాటిపై తీసుకురావడం, తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ముందుకు వెళ్తుందంటూ కూడా ఫౌండర్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.